డీజిల్ లేకుండా అసలు రోజువారీ జీవితం అనేది స్టాండ్ స్టిల్ అంటే స్తంభించిపోయే పరిస్థితి ఉంది. పెట్రోల్ డీజిల్ లేకుండా పవర్ గన కట్ అయితే కంప్లీట్ స్తంభించిపోతుంది. డే టు డే యాక్టివిటీస్ అన్నీ అలాగే డే టు డే యాక్టివిటీస్ మనం బతకడానికి అవసరమైన వాటి సమకూర్చేవన్నీ అలాంటి పరిశ్రమలు కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, అన్ని స్టాండ్ స్టిల్కి వస్తాయి సరిగా లేకపోతే సప్లై. అత్యంత సెన్సిటివ్ ఇష్యూ. ఆ విషయంలో మన రాష్ట్రంలో దాదాపు వారం రోజులుగా గత బుధవారము గురువారం నుంచి చూస్తే కళ్ళ ముందు కనపడుతోంది. దానికి ఎక్కడో ఎవరికో తెలియకుండా అడవుల్లోనో కొండల్లోనో లేకపోతే ఇళ్ల లోపల జరుగుతున్నది కాబట్టి మాకు తెలియదు అనుకోవడానికి లేదు. ఏ రోడ్డు మీద చూసినా వరుస పెట్టి క్యూలు వెహికల్స్ ఉంటున్నాయి. అవి పెద్ద పెద్ద ట్రక్కుల దగ్గర నుంచి 2 వీలర్స్ వరకు. అలాగే క్యాన్లు పట్టుకుని అగ్రికల్చర్ వీటికి సంబంధించిన వరి కోత యంత్రాలు ఇట్లాంటివి వాటికి అవసరమైన రిక్వైర్మెంట్స్ కోసం కోతలు ఉన్నాయి కాబట్టి వాటి కోసం రైతులు వాటిని పట్టుకుని తిరగడం, అది నడిపే వాళ్ళు నిర్వాహకులు వాళ్ళు తిరుగుతున్నారు. అంటే ఎంటైర్గా అందరి దృష్టి దాని మీదకి పడింది. ఎట్లా ఒకటో లీటర్ పెట్రోల్ 2 లీటర్ల పెట్రోల్ ఎట్లా సంపాదించాలి. ఇదంతా కేవలం 4-5 రోజుల్లో. ఈ 4-5 రోజులుగా ఈ రోజు కూడా దాన్ని సరిదిద్దడం కాదు, సరిదిద్దాలి. అలాగే ఎందుకు లోపం ఇది వచ్చిందనేది కూడా కనుక్కోవాల్సిన ప్రభుత్వం అనేది కంప్లీట్ అసలు అటువైపు చూడవేలా నిద్రపోతోందో లేదంటే నిద్ర నటిస్తోందో సాక్షాత్ ముఖ్యమంత్రితో సహా. ఆయన మాట్లాడకపోయినా మాట్లాడాలనడానికి, లీకులు ఇవ్వడానికి, లీకులు వేయడానికి మీడియా హౌసెస్ ఉన్నాయి కాబట్టి అది ఎలాగో దాని దారినే జరుగుతుంటుంది లేనుకుండొచ్చు. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే మాత్రం రోడ్డు మీద రోజు రోజుకు దిగదారి. నిన్నటికి వచ్చేసరికి అసలు స్టాండ్ స్టిల్ అయిపోయింది. ఈ రోజుకి అట్లే ఉంది. కానీ ఈ రోజు కూడా ఆయన ఏదో అందరితో మాట్లాడుతున్నారు. ఇలా వద్దు, అన్ని ఎక్కడా లోటు రాకూడదని చెప్తున్నారంట, అందరికి చెప్పారనేది వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ వచ్చి దేశమంతా ఒక క్రైసిస్ వస్తే దాంట్లో పార్ట్గా మనకు వస్తే దాన్ని ఏమంటారో అబ్జర్వ్ చేయడంలోనో పట్టుకోవడంలోనో గమనించడంలోనూ కొంచెం అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ ఏదన్నా ఉంది అనుకోవడానికి కూడా దీంట్లో అవకాశం లేదు. ఈ పరిస్థితి ఎక్కడా లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. ఏదైతే 2047, 3000 సంవత్సరం వరకు విజన్ పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నామని చెప్పుకుంటున్నా ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ పరిస్థితి ఉంది. మొత్తం ఎంటైర్ క్యాపిటల్ ఢిల్లీలో కూడా నిన్ననే అవి ఏదో బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ ఏదో అవార్డు కూడా తెచ్చుకున్నట్టున్నారు ఓ పత్రిక నుంచి. సో అక్కడ కూడా దేశాన్ని గురించి ఆయన విజన్ చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారు. సరే, ఢిల్లీలో చక్రం తిప్పడం అంటే ఆయన ఎప్పుడు ఇటో అటో తిప్పుతూనే ఉంటాడు. ఇప్పుడుగా ఓపెన్గానే తిప్పుతున్నారు. సెంట్రల్లో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఉండేది కూటమి ప్రభుత్వం. కొన్ని సెంట్రల్ నుంచి డీజిల్ ఏమంటారు ఇవి రావాల్సినవి, పెట్రోల్ డీజిల్ రావాల్సింది అక్కడి నుంచి కూడా. మరి మన పక్క రాష్ట్రాలైన కర్ణాటకలోనో తమిళనాడులోనో లేని పరిస్థితి, మనకు పక్క రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో లేని పరిస్థితి, లేదా ఆ పక్కన మహారాష్ట్రలో లేని పరిస్థితి, లేదా కేరళలో లేని పరిస్థితి ఇక్కడే ఎందుకుంది? పోనీ ఇప్పుడు నేను చెప్పిన స్టేట్స్లో కర్ణాటకలో ఉండేది కాంగ్రెస్, తెలంగాణలో ఉండేది కాంగ్రెస్. పోనీ అది ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి కాదు. తమిళనాడులో ఎన్నికలు మొన్న జరిగింది, అక్కడ ఉండే ఇండియా కూటమి ప్రభుత్వం. ఒక్కడనేది ప్రాబ్లం. ఇక్కడే ఎందుకుంది కూటమి ప్రభుత్వం ఉండి? ఆ కూటమికి హెడ్ చేస్తున్నది, నాయకత్వం వహిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు, అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారి చోట ఎందుకు జరుగుతుంది? దానికి మాత్రం ఆన్సర్ ఇవ్వట్లా.
ఎందుకు ఈ పరిస్థితి ఉంది రాష్ట్రంలో అనడానికి ఆన్సర్ ఇవ్వట్ల. వాళ్ళ మీడియా ద్వారా కొంచెం ప్రయత్నం చేశారు, లేదా శాఖ మంత్రి మన ఎప్పుడో చెప్తూ ప్యానిక్ బయింగ్ లాగా కొంటున్నారు, తీసుకుంటున్నారని. మరి మిగిలిన చోట్ల ఎందుకు లేదు? మీరు ఏది చెప్పినా కొన్ని ఇండస్ట్రియల్ బయింగ్ ఏదైనా ఉంది ఎక్కువ, బల్క్ బయింగ్ ఎక్కువ ఉంది, అగ్రికల్చర్ బయింగ్ ఎక్కువ ఉంది. సరే ఏ సాకన్నా చెప్పండి, ఏ కారణమో చెప్పండి, ఇవన్నీ పక్క స్టేట్లో లేవా? అక్కడ వరి కోతకు వచ్చింటది, అక్కడ మైన్స్ ఉన్నాయి, అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి. మనకంటే ఎక్కువ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నడుస్తుంది హైదరాబాద్, బెంగళూరు లాంటి చోట. అన్నీ సేమ్ అక్కడ కూడా ఉన్నాయి కదా. మరి ఎందుకు ఇక్కడ మాత్రమే ఆ పరిస్థితి వచ్చింది గత 5 రోజులుగా? ఇదైతే ఖచ్చితంగా దీని ఆన్సర్ ఇవ్వాలిగా. ఇచ్చే ప్రయత్నం చేస్తుందా ఈ ప్రభుత్వం? ఇచ్చే ప్రయత్నం చేయకపోగా వాళ్ళ మీడియా ద్వారా ఈరోజు చూస్తే నవ్వొస్తుంది. అన్నిటికీ పాపాల భైరవుడు ఏదో ఐఓసీఎల్ అనే కంపెనీ, అది చేయాల్సినంత చేయలేదు, ఈనాడులో వచ్చింది, అందరు చూసే ఉంటారు. దీని అదేవారు పౌర సరఫరాల శాఖ, అది కూడా విఫలమైంది దీన్ని చేయడంలో. పౌర సరఫరాల శాఖ దేని కింద వస్తుంది? అది ప్రభుత్వం పార్ట్ కాదా, గవర్నమెంట్ కాదా? అది చంద్రబాబు నాయుడు గారి కింద ఉందా లేక ట్రంప్ కింద ఉంటుందా? ఇక్కడే కదా ఉండేది. దానికి ముఖ్యమంత్రి ఆయనే కదా, ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వంలో పార్టే కదా అది. అసలు ఐఓసీఎల్ ఇదైతే మరి ఐఓసీఎల్ కర్ణాటకలో ఎందుకు ఆ పని చేయలే? ఓన్లీ ఏపీకి ఎందుకు కట్ చేసింది? దీన్ని కవర్ చేయడానికి నోటికి వచ్చిన కథలు చెప్తున్నారు. క్రెడిట్ ఇవ్వట్లేదు. నాకు తెలిసి క్రెడిట్ పెట్రోల్ పంపులకు క్రెడిట్ ఉంటుంది అయితే నేను అనుకోవట్లా. లేబర్లో ఇది పూర్తి ఇదయ్యాక క్రెడిట్ సిస్టమ్ పెట్రోల్ పంపులకు ఎందుకు ఇస్తారు? ఒకవేళ ఉంటే గిట్టే మినీ స్టేట్స్ లో కూడా అదే పరిస్థితి ఉంటుంది కదా. సో ఆఖరకు యథావాత తేరేది ఏంటంటే ఇక్కడ ఒకటి ప్రభుత్వం అనేది లేదు. ప్రభుత్వం అనేది లేకపోగా రాజకీయ నాయకత్వం లేకపోతే కనీసం అడ్మినిస్ట్రేషన్ నార్మల్ గా జరిగేదేమో. గవర్నర్ పాలనలో ఉంటే వాటిని ఏమంటారు, అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేదేమో. అది కాకుండా ఇది అడ్డం పడుతోంది. ఈ పొలిటికల్ లీడర్షిప్ అనేది ప్రభుత్వం మామూలు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగి వచ్చిన ప్రభుత్వం అనేది మోర్ పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీతనంగా అడ్మినిస్ట్రేషన్ ను ప్రాపర్ గా నడపడానికి అది దిక్సూచిలాగా ఉంటుంది అనేది అనుకుంటారు. ఇది రివర్సు. ఇది లేకపోతే బాగుండేదేమో అనే పరిస్థితి.